జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని, జన్మ శని నడుస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, అన్ని రంగం వారు జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ జాగ్రత్త ఆరోగ్యం, రెండవ జాగ్రత్త మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు నోరు అదుపులో పెట్టుకోలేదంటే చాలా నష్టాలని పొందుతారు. ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 2-3 నెలలు, రాబోయే 2-3 నెలలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా, మీ శ్రీమతి ద్వారానో, మీ శ్రీవారి ద్వారానో, మీ అన్నదమ్ముల ద్వారా పై వారి దగ్గర అడిగి నిర్ణయం తీసుకోండి. ఇది కొంచెం గడ్డు కాలం అని చెప్పచ్చు. శని భగవానుడు జన్మంలో కూర్చున్నాడు. కుంభరాశి మిత్రులకి సూర్యుడు చతుర్థ పంచమ స్థానంలో ప్రతికూలంగా, 3వ స్థానంలో అనుకూలంగా, బుధుడు 4-5 స్థానంలో అనుకూలంగా, గురుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా, శుక్రుడు 4-5 స్థానంలో అనుకూలంగా, శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా, రాహు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమే. ఆర్థికంగా మామూలుగా ఉన్నప్పటికీ సమస్యలు మాత్రం వస్తుంది. మొదటి 2 వారాల్లో వ్యాపారాల్లో కాస్త మిశ్రమం ఉన్న 3-4 వారాల్లో ఇబ్బంది పడుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి రావాల్సింది చాలా ఇబ్బంది పడుతుంది. నిత్యావసర పనులు, డబ్బు అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమయస్ఫూర్తితో అధిగమించండి. భూ ఆస్తి వివాదాల్లో కొంచెం జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. పారిశ్రామికవేత్తలకి మిశ్రమం చెప్పచ్చు, కళాకారులకి మిశ్రమం చెప్పచ్చు. విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవాలండి, చాలా కష్టపడి చదవాలి. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది. బంధుమిత్రుల అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవుతుంది, తగాదాలు వస్తుంది, చాలా మనస్పర్ధలు వస్తాయి. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులు, సారీ టు సే దిస్, ఈ నెల మీరు జాగ్రత్తే, అంతే. అది అలా ఉండాలి, తప్పదు. కళాకారులకి మంచి మంచి అవకాశాలు వచ్చినా ఏదో రకంగా పోతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. కార్తీక మాసం రానియండి, అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్స్ ఇవ్వడం మొదలు పెడతారు. బ్యాంక్ నుంచి కానీ, చిట్ ఫండ్స్ నుంచి కానీ చాలా ప్రెషర్. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఓవరాల్ మీ టంగ్ కంట్రోల్గా ఉంటే చాలు. కుంభరాశి మిత్రులుగా గెలుస్తారు. శని గురువుల యొక్క ప్రశంస మీరు పొందాలి, ప్రసన్నం చేసుకోవాలి. నవగ్రహ ప్రార్థన చేయండి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, శని భగవాన్ని ప్రార్థన చేయండి, గురు భగవాన్ని ప్రార్థన చేయండి. అన్ని రంగం వారికి ఈసారి మిశ్రమమే అండి, జాగ్రత్తగా ఉండాలి. చంద్రాష్టమం జూన్ 14/6/2024 11:54 ఉదయం నుండి 17/6/2024 12:35 ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2 రోజులు కాకుండా ఈ నెలంతా ఇబ్బంది ఉంది, జాగ్రత్త. బ్రౌన్ కలర్, వైట్ కలర్ కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 9. పరిహారం నవగ్రహ ఆరాధన, శివారాధన, కులదేవత మృక్కులు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ యొక్క ఈ నెల ఎక్కడ విహారయాత్ర వెళ్ళిరండి, సైలెంట్ గా ఉండండి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని, జ్యోతిశాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారు, కింద నంబర్కి వాట్సాప్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు.